శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. శని వక్రత్వం జరగబోతుందన్నమాట. శని వక్రత్వం అంటే అసలు ఏంటి అంటే, జ్యోతిష్య రీత్యా గోచార రీత్యా శని వక్రత్వ ఫలం అనేది ఎప్పుడు యోగిస్తుంది, అసలు వక్రత్వాన్ని ఎప్పుడు కన్సిడర్ చేయాలి అంటే, శని కానీ ఏదైనా ఒక ప్లానెట్ కానీ ఏదైనా ఒక గ్రహం కానీ వక్రించినప్పుడు తన అంతకుముందు ఉన్నటువంటి రాశికి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు పూర్వ రాశి యొక్క ఫలితాన్ని మళ్ళీ తిరిగిస్తుందని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. అంటే పోగొట్టుకున్నటువంటివి కానీ లేకుండా ఉంటే అంతకుముందు మంచిగా జరిగి ఇప్పుడు సరిగా జరగినటువంటి స్థితిలో కానీ మార్పు చేర్పులు జరుగుతున్నప్పుడు వక్రత్వం జరిగినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఫలితాన్ని మళ్ళీ తిరిగి పొందడం అనేది వక్రత్వంలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది దాని గురించి చెప్పబోతున్నాం. అంటే శని అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహం. శని కొన్ని స్థానాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. అదేవిధంగా శని సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ఒక నిరాశాజనకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి శని యొక్క గోచారంలో వచ్చేటప్పటికి శని, గురువు, రాహు, కేతువులు వీరి యొక్క స్థితిగతులు మార్పు అనేది చాలా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది జరగబోతుంది. ఈ యొక్క శని వక్రత్వం వచ్చేటప్పటికి 3 నెలల 15 రోజుల పాటు జరగబోతున్నది అన్నమాట. ఈ యొక్క ఫలితం అనేది ఎలా ఉండబోతుంది, అది గోచార రీత్యా రాశి రీత్యా ఎలా ఉండబోతుంది, అదేవిధంగా నక్షత్ర రీత్యా కూడా దీని యొక్క మార్పు అనేది ఉంటుంది. ఎందుకంటే కాలపురుషుడు నిర్ణయం అనేది ఒక నక్షత్రంలో శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు 27 నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. దాని రీత్యా కూడా నా యొక్క గణన రీత్యా నేను 27 నక్షత్రాలకి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇది 325 డిగ్రీల దగ్గర ఇది ఒక వక్రత్వం అనేది మొదలవబోతున్నది. ఈ యొక్క వక్రత్వం అనేది పూర్వభాద్ర నక్షత్రంలో స్టార్ట్ అవుతున్నది అన్నమాట. పూర్వభాద్ర నక్షత్రం నుంచి జూన్ 5వ తారీఖు వచ్చేటప్పటికి శతభిష నక్షత్రంలోకి అంటే రివర్స్ డైరెక్షన్లోకి వస్తుంది అన్నమాట. శని యొక్క మూమెంట్ అనేది రివర్స్ డైరెక్షన్లో శనికి శతభిష నక్షత్రం దగ్గరికి వస్తుంది. శతభిష నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ 15వ తారీఖుకి వచ్చేటప్పటికి ఈ వక్రత్వం అనేది పూర్తిగా ఆగి శతభిష నక్షత్రంలో మళ్ళీ పురోగమన స్థితిలోకి మారుతున్నది, పూర్వభాద్ర నక్షత్రంలోకి మారుతున్నది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క వక్రత్వ ఫలం అనేది ఈ యొక్క జరగబోతున్నటువంటి యొక్క శని గమనం అనేది 12 రాశుల వారికి గోచర రీత్యా చంద్రమాను అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మీనరాశి వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. శని వక్రత్వ ఫలం అనేది వచ్చేటప్పటికి మీనరాశి వారికి, ఎందుకంటే శని ఆల్రెడీ స్టార్ట్ అయింది అన్నమాట. వీరికి ఏలినాటి శని ప్రభావం అనేది స్టార్ట్ అయింది. 1000 స్థానాల్లోకి శని సంచారం జరుగుతున్నప్పుడు ఎలా ఉండబోతుంది, జన్మరాశిలోకి వచ్చేటప్పటికి రాహుగ్రహ సంచారం జరుగుతుంది. 1000 స్థానాల్లో శని సంచారం జరుగుతున్నప్పుడు అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. గురువు మే 1వ తారీఖు వరకు మంచి అనుకూలమైనటువంటి స్థానాల్లో వీరికి ఉన్నాడు. ఇప్పుడు మే 1వ తారీఖు నుంచి వచ్చేటప్పటికి గురువు కూడా వచ్చేటప్పటికి తృతీయంలో ఉన్నాడు. శని వక్రత్వం జరిగినప్పుడు అంటే 1000 స్థానాల్లో ఉన్నటువంటి శని వక్రత్వం జరిగినప్పుడు ఎటువంటి ఫలితం ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు శని ఎప్పుడైతే పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి శని శతభిష నక్షత్రంలోకి మళ్ళీ మారుతున్నాడు. రాశిలో మార్పు లేదు, నక్షత్ర మార్పు ఒకటే ఉంది. నక్షత్ర మార్పు ఒకటే ఉన్నప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ అనేది మీనరాశి వారికి ఎటువంటి ఫలితం ఇస్తుందని చూద్దాం. 1000 స్థానంలో ఉన్నటువంటి శని అంటే ఏలినాటి శని ప్రభావంలో మొదటి పాదంలో ఉన్నాడు. ఇప్పుడు అధికమైనటువంటి ఖర్చును కలిగిస్తాడు. ఆరోగ్యపరంగా ప్రభావం అనేది ఉంటుంది. శత్రువులు అధికంగా ఎక్కువగా వీరిని కార్నర్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. ఆరోగ్యపరంగా వచ్చేటప్పటికి కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు రావటం అనేది పరిపాటిగా ఉంటుంది. మరియు జుట్టు ఊడిపోవటం కానీ బట్టతల విషయంలో 40 ఏళ్ల వయసులో ఎవరికైతే ఏలినాటి శని ప్రభావం వస్తుందో వారికి వచ్చేటప్పటికి జుట్టు రాలిపోవటము, బట్టతల రావటం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అది కామన్ 35 to 40 ఇయర్స్లో ఎవరికైతే, ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అనేది ప్రతి మనిషి జీవితంలో 2 సార్లు వస్తుంటుంది. కొంతమంది జీవితంలో అంటే వారికి 3 సార్లు కూడా రావచ్చు, అది రేర్గా ఉంటుంది. జనరల్గా 2 సార్లు వస్తుంటుంది. సో 35 ఇయర్స్లో అంటే ఎవరైతే పుట్టుక వయసులో వచ్చుంటే వారికి 2 సార్లు వస్తుంటే, కొంతమందికి 70 ఏళ్ల వయసులో కూడా వస్తుంటుంది అన్నమాట. వీళ్ళు పుట్టినటువంటి టైం బట్టేసేసి దాని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రంలో ఎప్పుడైతే శని సంచారం జరుగుతుంటుందో, ఇప్పుడు ఈ యొక్క నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో అంటే రేవతి నక్షత్ర జాతకులు మరియు అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్ర జాతకులు, సో ఇప్పుడు ఎప్పుడైతే శని పూర్వభాద్ర నక్షత్ర జాతకంలో ఉంటాడో పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఉత్తరాభాద్ర
మరి రేవతి నక్షత్ర జాతకులు పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు శని వచ్చేటప్పటికి విచారగ్రస్తంగా ఉంటుందన్నమాట. అంటే జన్మరాశిలోకి జన్మ నక్షత్రంలోనే శని సంచారం వక్రత్వం పొందబోతున్నాడు అనమాట. అంటే జూన్ 30వ తారీఖు నుంచి రాబోతున్నటువంటి అక్టోబర్ 15వ తారీఖు వరకు కూడా శని వక్రత్వం పొందుతూ ఉంటాడు. శని వక్రత్వం పొందుతూ ఉన్నప్పుడు అంటే ఆ ట్రావెలింగ్లో ఉన్నప్పుడు వచ్చేటప్పటికి వీరికి ఆ యొక్క రాబోతున్నటువంటి 30 వచ్చినప్పటికి 3 నెలల 15 రోజుల పాటు విచారగ్రస్తంగా ఉంటుంది. చేసేటటువంటి పనిలో మూమెంట్ అనేది ఎక్కువగా ఉండదు. రావాల్సినటువంటి పేమెంట్స్ కానీ ఆరోగ్యపరంగా కానీ ఏదో ఒక ప్రతిబంధకం కలిగిస్తూ ఉంటాడు పూర్వభాద్ర నక్షత్ర జాతకులు. అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు రేవతి నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి సంతోషాన్ని సుఖాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే ఒకే రాశిలో ఉన్నప్పటికీ కూడా వీరికి ఈ 2 నక్షత్రాలకి అనుకూలము, మరి పూర్వభద్ర నక్షత్ర జాతకులకి విచారాన్ని ఎక్కువగా ఇస్తున్నాడు. సో ఆ యొక్క పాయింట్ని నేను ఎక్కువగా చెప్పాలనుకున్నాను. ఈ యొక్క 2 నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో పూర్వభద్ర నక్షత్ర జాతకులు రేవతి నక్షత్ర జాతకానికి ఎవరైతే ఉన్నారో వీరికి అనుకూలంగా ఉందన్నమాట. సంతోషాన్ని సుఖాన్ని ఉద్యోగపరంగా అనుకూలతని వ్యాపార పరంగా కూడా అనుకూలతని శని ఇవ్వగలుగుతున్నాడు. సుఖ సంతోషాన్ని ఇవ్వగలుగుతున్నాడు అన్నమాట. ధన సంబంధితమైన విషయాల్లో కూడా ఈ యొక్క 2 నక్షత్రాలు అంటే ఉత్తరాభాద్ర రేవతి నక్షత్ర జాతకులకి దూర ప్రాంత ప్రయాణాల్లో కూడా అనుకూలతని ఇవ్వగలుగుతున్నాడు అన్నమాట. పేరు ప్రఖ్యాతల్ని గౌరవాన్ని సంతోషాన్ని ఇవ్వగలుగుతున్నాడు. కానీ పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తున్నాడు అన్నమాట. విచారగ్రస్తంగా ఉండే విధంగా చేస్తున్నాడు. విచారగ్రస్తంగా ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా ఎక్కువగా ప్రభావితం చూపించే విధంగా ఉందన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు కూడా వచ్చేటప్పటికి ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఇంపాక్ట్ అనేది ఇస్తున్నాడు. ఏ విషయాన్నైనా సరే మనం తీసుకునే విధానంలో ఎక్కువగా ఏ నిర్ణయం తీసుకునేటానికైనా సరే ఆ విషయంలో వచ్చేటప్పటికి ఎక్కువగా భయాందోళనకు గురి చేసి నిర్ణయం తీసుకునే విధానంలోనే ఎక్కువగా డిలే చేసే విధంగా ఉన్నాడు. ముందుకి వెనక్కి మాట మార్చే విధంగా తీసుకున్న ఒక అస్థిరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగజేసే విధంగా ఉన్నాడు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. గురువు తృతీయంలో ఉన్నాడు, అంత యోగ్యకారకమైనటువంటి స్థితిలో లేడు. సప్తమంలో వచ్చేటప్పటికి కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వ్యయ స్థానంలో శని యొక్క ప్రభావం అనేది ఉంది. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే రేపు జూన్ జూలైలో కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు ఎప్పుడైతే వీరికి వృషభంలోకి సంచారం చేస్తున్నాడో అదేవిధంగా మేలో వచ్చేటప్పటికి ఈ యొక్క రవిగ్రహ సంచారం కూడా వచ్చేటప్పటికి తృతీయంలో ఉంటుంది. కాబట్టి మీనరాశి వారికి అనుకూలంగానే ఉంటుంది జూన్లో. కానీ పూర్వభద్ర నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా నేను చెప్పినటువంటి 2 నక్షత్రాలకి అంటే ఉత్తరాభాద్ర రేవతి నక్షత్ర జాతకులకి అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం మొబిలిటీ అనేది ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. మిగతా విషయాల గురించి మనం మాట్లాడితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఖర్చు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది అంతగా యోగించే విధంగా లేదు. స్టాక్ మార్కెట్లో కానీ స్పెక్యులేషన్స్ విషయంలో జాగ్రత్త అనేది చాలా ముఖ్యం. మీ యొక్క గోచర రీత్యా కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తున్నప్పుడు భారీ ఇన్వెస్ట్మెంట్స్కి మీరు వెళ్ళొచ్చు. మరి అదేవిధంగా వ్యాపార రీత్యా కూడా పెద్ద బిజినెస్లు స్టార్ట్ చేసే ముందు సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి భాగస్వామ్య బిజినెస్లు అనేవి అంతగా యోగించే విధంగా ఉండదు. రాహు యొక్క దృష్టి కూడా వచ్చేటప్పటికి సప్తమం మీద ఎరుగురు దృష్టి ఉంది కాబట్టి అనుకూలించదు అన్నమాట. మరియు శత్రు సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. శని యొక్క దృష్టి ధనస్థానం మీద ఉంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. భాగ్యస్థానం మీద శని దృష్టి అనేది కేంద్రీకృతమై ఉన్నది. తద్వారా వచ్చేటప్పటికి స్త్రీలకి సంతాన సంబంధితమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి. ధనస్థానాల్లో ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానం మీద శని దృష్టి ఉన్నది కాబట్టి ముఖ్యంగా వడ్డీ వ్యాపారాలు జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చినటువంటి డబ్బు తొందరగా వెనక్కి రాదన్నమాట. కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారి విద్యార్థులకు వచ్చేటప్పటికి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి రేవతి నక్షత్ర జాతకులకి అనుకూలంగా ఉంది. ఈ యొక్క నక్షత్ర జాతకులు పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి అంత అనుకూలంగా లేదు. కాబట్టి
వీరు కొన్ని పరిహారాలు కూడా చేసుకోవాలి. ఎటువంటి పరిహారాలు చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది అనేది కూడా మనం చివరిలో చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాలు అనేవి కొద్దిగా ఎక్కువగా ప్రభావితం చూపించే విధంగా ఉంటుంది పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు, రేవతి నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్గానే ఉంటూ ఉంటుంది అన్నమాట. ఆరోగ్యపరంగా కూడా వృత్తిపరంగానూ అనుకూలంగా ఉంటుంది. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు వచ్చినప్పటికీ ముఖ్యంగా శని యొక్క ఆరాధన అనేది ఎక్కువగా చేయాలి. శనిని తిట్టడం అనేది ఒక పెద్ద ప్రమాదంగా ఉంటుంది అన్నమాట, నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. కాబట్టి శనిగ్రహ మంత్ర జపం చేసుకోవటం, మరియు అదేవిధంగా వీరు దానం చేయాల్సింది వచ్చేటప్పటికి ఇనుమును ఎక్కువగా దానం చేయాలి. నల్ల నువ్వులని దానం చేయటం, నల్లటి పుష్పాలు ఏవైతే ఉంటాయో శంఖ పుష్పాలు అనేవి ఉంటాయి, ఆ శంఖ పుష్పాలతో శివుడిని పూజించాలి. సోమవారం పూట శనివారం పూట కానీ శివుడిని ఆరాధించటం, నల్లని నువ్వులతో దీపాన్ని మనం నవగ్రహాల్లో ఉన్నటువంటి శని ముందు నల్ల నువ్వులతో దీపాన్ని వెలిగించాలి. అదేవిధంగా వస్త్రాన్ని ఆ యొక్క శని విగ్రహానికి కప్పి అభిషేకం చేయకముందు అభిషేకం చేసిన తర్వాత కప్పటం, తైలాభిషేకం చేసిన తర్వాత ఇవన్నీ చేయటం. మరి అదేవిధంగా ఎవరైతే ఈ రోడ్ల పక్కన బిచ్చం ఎత్తుకునేటువంటి బిచ్చగాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా వచ్చేటప్పటికి వీలైనంత దానాన్ని ముఖ్యంగా ద్రవ్య రూపంలో కాకుండా వస్తు రూపంలో దానం చేయటం, నల్లటి బ్లాంకెట్స్ కానీ లేకపోతే గొడుగు కానీ. ఎందుకంటే రాబోతున్నటువంటి మాసం వచ్చేటప్పటికి మనకు వైశాఖ మాసంలో వచ్చేటప్పటికి దానం చేయగలిగినటువంటి వాటిలో ముఖ్యమైనటువంటిది వచ్చేటప్పటికి ఛత్రం అన్నమాట, గొడుగును దానం చేస్తే చాలు. ఇక వైశాఖ మాసాల్లో అన్ని సుఖాలని సంతోషాన్ని పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. స్వస్తి.